అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? మధు మధు యాదవ్. మధు యాదవ్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ ఉంది, మిల్క్ బిజినెస్. మిల్క్ బిజినెస్. ఓకే, ఎక్కడ ఉండేది? ఎక్కడ? సికింద్రాబాద్ మారడపల్లి. ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? నార్మల్ ఇప్పుడైతే ఇది ఉంది, కాంగ్రెస్ ఉంది, కంట్రోల్ జిహెచ్ఎంసీ మాది. ఏ న్యూస్ ఎమ్మెల్యే ఎవరి కిందకి వస్తుంది? ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరున్నారంటే సాయిన్ ఉన్నాడు, మన శ్రీ గణేష్ గారు ఉన్నారు. అంటే కంటోన్మెంట్ కిందకి వస్తుంది. ఓకే, ఎట్లుందన్న అంటే ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? సూపర్, గణేష్ నైస్. ఓకే, అంటే మొన్న బై ఎలక్షన్ లో గెలిచింది కదా? అవునవును, కానీ బాగుంది, మంచిగా ఉంది, మంచి పర్సన్, మంచిగా ఉంది. అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఓకే, మళ్ళానే తిరుగుతారు మంచిగా, ఇట్లా అవి అదని ఏముండదండి, బాగుంటుంది. ఫ్రెండ్లీగా తిరుగుతారు, మంచిగా వస్తారు పిలిచిన దగ్గరికి. ఇట్స్ గుడ్. అయితున్నాయా? మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు, గవర్నమెంట్ పథకాలు కావచ్చు. చేస్తాడు ప్రతి ఒక్కటి. అక్కడ ఒకటి గ్రౌండ్ ఉంది, పిలుస్తారు అప్పుడప్పుడు మీటింగ్ అన్నదని, బాగుంటుంది, మంచిగా చేస్తాడు. ఆయన చెప్పిన పని కరెక్ట్ గా చేస్తాడు కూడా. ఎగ్జాక్ట్లీ. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 2.5 ఏళ్ళు అవుతుంది కదా. ఏమండి దాని గురించి అయితే నేను అస్సలకి చెప్పలేను, సారీ. ఐఎమ్ నాట్ హ్యాపీ టు సే ఎనీథింగ్ ఫర్ దట్. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ఎందుకంటే కంపల్సరీ పెట్టాల్సిందే, అవి ఎవ్రీ టైం వచ్చేదే. సో ఎట్లుంటుంది అన్న ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున అంటే అధికారం కోసం ప్రయత్నిస్తాయి? అవునండి, అది జనాల మీద మనం ఏం చెప్పగలుగుతాం, అంతే కదండి. ఓటర్కి ఏమనిపిస్తా ఉంది అంటే పరిస్థితులు చూస్తూ ఉంటాయి ఇప్పుడు ఎట్లా ఉందంటే జనాలు, మీరు మంచి చేస్తే మీరు, నేను మంచి చేస్తే నేను, తను మంచి చేస్తే తను. ఇప్పుడు మీరు ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నారంటే మీ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు అదే నడుస్తుంది. మంచి పనులు చేసిన ఎవరు పోనండి, సీరియస్ చెప్తున్నాను ఈ మాట. నన్ను తిట్టుకున్న పర్లేదు జనాలు ఎవరన్నా, అదైతే నేను గ్యారంటీ రాసిస్తా. ఇక అట్లా ఉంది, దానికి మనం ఏం చెప్పలేము. ఇక అది కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ తెలంగాణలో మాదే గవర్నమెంట్ అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా బీజేపీకి ఛాన్స్ ఉంటుందా ఈసారి? మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ రావాలని కోరుతున్నారు. కాకపోతే కేసీఆర్ది కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. అది కూడా చాలా బాగుండండి, తెలియదు. ఇక ఇంతకుముందుకైతే కేసీఆర్ది బాగుండే కదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న ఆయన గురించి అయితే నేను ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నేను చూడలేదు, ఏం చెప్పలేదు, క్షమించండి దాని గురించి మాత్రం. సో అంటే ఇప్పుడు గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా బీజేపీకి ఒక 40కి పైన సీట్లు వచ్చినాయి. సో ఆ రేంజ్ ఆఫ్ సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బీజేపీకి అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం, ఫుల్ హ్యాపీ. అందరికి అదే చెప్తున్నాను, ఇప్పుడు రేసా బీజేపీకి అండి. మా ఇంట్లో మొత్తం అందరికి, మా ఫ్యామిలీస్ కి, ఆ ఏరియా వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే బీజేపీ వస్తే ఎందుకు? ఇప్పుడు ఈయన ఉన్నాడండి, ఇప్పుడు ఆయన ఏం చెప్పాలో అసలు ఆయన మాట్లాడే నాకు అసలు అర్థం కాదు, ఆయనది నిజంగా అర్థం కాదు. ఇప్పుడు కేసీఆర్ గురించి అంట నేను చెప్తా అంటే, ఇప్పుడు ఆయన పేదవాళ్ళకి మంచిగా చేసిండండి, పెన్షన్లని అదని, కొంచెం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, అలాంటివన్నీ. ఈయన ఏం చేస్తున్నాడో నాకు అది ఇంత ప్రామిస్ చెప్తున్నా అర్థం కాదు, అసలు చెప్పలేను. ఇంకా ప్రతి మీటింగ్ లా ఏమంటారు, నేను రైతు బంధు ఇచ్చిన, రుణమాఫీ చేసిన, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా. సరే ఇచ్చారు, కొన్ని కోట్ల మందిని పిలిచి అడగండి, దాంట్లో ఒక 50% కూడా ఇచ్చిండో లేదో, అది మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు, అది కానీ చెప్తున్నాను. ఏంటి రాష్ట్రంలో మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది? బీజేపీ ఆర్ కేసీఆర్, అంతే, 100% అండి. కాంగ్రెస్ కంటే నాకు ముందు నుంచి నాకు హ్యాపీగా లేమండి దాంతో. ఎట్లుంటారా ఇప్పుడు బీజేపీ అంటున్నారు బాగానే ఉంది, ఒకవేళ బీజేపీ ఎవరి డైరెక్షన్ లో ఉంటే బాగుంటుంది మరి? ఎందుకంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు తెలంగాణ వరకు. బీజేపీ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఎవరు వచ్చారో ఐడియా లేదు. రామచంద్రరావు ఉన్నారు అధ్యక్షుడుగా, ఇంతకుముందు బండి సంజయ్ ఉండే, ఇక ఇట్లా ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందర్ కావచ్చు, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. రాజాసి బీజేపీ అంటే నేను ఎక్కువ శాతం ఏంటంటే మోడీ గారికి సపోర్ట్ చేస్తానండి. ఇక్కడ పబ్లిక్ తో నాకు అది ఉండదు, నేను అసలు అవన్నీ మాట్లాడను, అంతే, అంతవరకే, అదొకటే చెప్పగలుగుతా. ఇక్కడ పబ్లిక్ గురించి నేను చెప్పలేను. ఓకే అన్న.